హలో ఫ్రెండ్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్. ఈ వీడియోలో మనం పైథాన్ని విండోస్ 10లో ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాము. పైథాన్తో పాటు ఐడిఎల్ఏ అండ్ పీప్ ఇన్స్టాలర్ కూడా డైరెక్ట్గా అయిపోతుంది. అండ్ సింపుల్ బేసిక్ ప్రోగ్రామ్ ఒకటి ఎగ్జిక్యూట్ చేసి కూడా నేను చూపిస్తాను ఈ వీడియోలో. సో ఫస్ట్ పైథాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఏదైనా ఒక బ్రౌజర్లోకి వెళ్ళి, సపోజ్ నేను గూగుల్ క్రోమ్ బ్రౌజర్లోకి వచ్చి www.python.org ఈ వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఈ వెబ్సైట్ వచ్చేసి పైథాన్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట. ఈ అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ మనకు మెయిన్ పేజ్లోనే డౌన్లోడ్స్ అని కనిపిస్తుంది చూడండి. దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకు డౌన్లోడ్ ఫర్ విండోస్ అని చెప్పేసి డైరెక్ట్ పైథాన్ 3.110 వెర్షన్, లేటెస్ట్ వెర్షన్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ కనిపిస్తుంది మనకు. సో దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేయగానే ఇలా డౌన్లోడ్ కావడం స్టార్ట్ అవుతుంది. డౌన్లోడ్ అవుతుంది 1 minute. సో డౌన్లోడ్ అయిపోయింది. సో డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఈ డౌన్లోడ్ అయిన .exe ఫైల్ ఉంటుంది కదా, ఎగ్జిక్యూటబుల్ ఫైల్, దీని మీద డబల్ క్లిక్ చేయాలి. సో డబల్ క్లిక్ చేయగానే మనకు ఒక విండో ఓపెన్ అవుతుంది, దట్ ఈస్ రిలేటెడ్ టు పైథాన్ ఇన్స్టాలర్. సో హియర్ వీఆర్ క్లియర్లీ సీయింగ్ ఇన్స్టాల్ పైథాన్ 3.110 64-bit కంప్యూటర్స్కి. ఇక్కడ వచ్చేసి ఇన్స్టాల్ నౌ ఉంది, కస్టమైజ్ ఇన్స్టాలేషన్ ఉంది. వీ హ్యావ్ టు క్లిక్ ఆన్ ఇన్స్టాల్ నౌ. బట్ దానికంటే ముందు మనం కస్టమైజ్లో ఏముందో చూద్దాం. సో కస్టమైజ్లో ఏమేమి ఉన్నాయి, డాక్యుమెంటేషన్, పిఐపి ఇన్స్టాల్స్ అండ్ టీసీఎల్ అండ్ టీకే అండ్ ఐడిఎల్ఈ, పైథాన్ టెస్ట్ సూట్, ఇవన్నీ పైథాన్కి సంబంధించిన టూల్స్ అన్నమాట. ఇవి కూడా మనకు ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోవాలి అంటే ఇవన్నీ టిక్ మార్క్ ఉన్నాయా లేవా చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి చూసే ఇన్స్టాల్ పైథాన్ 3.11 ఫర్ ఆల్ యూజర్స్. సో మనం ఆల్ యూజర్స్ అనేది టిక్ పెట్టాలి. నెక్స్ట్ యాడ్ పైథాన్ టు ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. సో ఇది మనం టిక్ పెట్టిన ఒకటే, పెట్టకపోయినా ఒకటే, బట్ యూ కెన్ డూ. సో ఈ విధంగా ఈ రెండు కూడా టిక్ పెట్టుకొని ఇన్స్టాల్ కొట్టాలి. సో ఎస్, సో పైథాన్ సెటప్ అనేది స్టార్ట్ అవుతుంది, ఇన్స్టాల్ అవ్వడం. ఇట్ విల్ టేక్ ఫ్యూ సెకండ్స్ టు ఫ్యూ మినిట్స్. వెయిట్ చేస్తే మనకు పైథాన్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. పైథాన్తో పాటు ఆటోమేటిక్గా ఐడిఎల్ఈ మన వర్క్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఇన్స్టాల్ అయిపోతుంది. వీ విల్ వెయిట్ ఫర్ ఫ్యూ మినిట్స్. సో మనకి ఇన్స్టాల్ అయిపోగానే, ఆ ప్రాసెస్ కంప్లీట్ అయిపోగానే సెటప్ వాజ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది ఈ విధంగా. సో క్లోజ్ చేస్తున్నాం. సో పైథాన్ అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిపోయింది. సపోజ్ మనం చూడాలనుకుంటున్నాం పైథాన్ అనేది ఇన్స్టాల్ అయిందా అవ్వలేదా. సో దానికోసం మనం మన కంప్యూటర్లో కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళండి, ఓపెన్. సో ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్లో వచ్చేసి ఏదైతే ఉందో కమాండ్ ప్రాంప్ట్లో పైథాన్ అని టైప్ చేయండి. పైథాన్ అని టైప్ చేసి ఇక్కడ వస్తుంది చూడండి, పైథాన్ ఏ వెర్షన్ అయితే మనం ఇన్స్టాల్ చేసామో వెర్షన్ ఇక్కడ కనిపిస్తుంది. సో అప్పుడు నేను ఒక చిన్న హలో వరల్డ్ ప్రోగ్రామ్ అనేది ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. సో హియర్ ప్రింట్ హలో చేశాను. హలో అనేది ప్రింట్ అయింది చూడండి. సింపుల్ ప్రోగ్రామ్ అంటే ఇంకా మనం చాలా ప్రోగ్రామ్లు మనం ఫ్యూచర్లో నేర్చుకుంటాం, బట్ హియర్ ఐ హ్యావ్ గివెన్ ఏ సింపుల్ ప్రోగ్రామ్. దాంతోపాటు ఇందులో మనకు ఒక హెల్ప్ అనే కమాండ్ ఉంటుందండి. ఈ హెల్ప్ అనే కమాండ్ యూజ్ చేసి మనం చిన్న చిన్నవి పైథాన్కి సంబంధించిన కీస్ కానీ అలాంటివి మనం తెలుసుకోవచ్చు. సపోజ్ హెల్ప్ ఎంటర్. సో పైథాన్ గురించి ఏదైనా నేర్చుకోవాలంటే ఈ హెల్ప్ ఫంక్షన్లో మనం రాయొచ్చు. సపోజ్ ఐ వాంట్ టు నో అబౌట్ కీవర్డ్. ఓకే. సో ఇవన్నీ మన పైథాన్కి సంబంధించిన కీవర్డ్స్. 35 కీవర్డ్స్ ఉంటాయండి పైథాన్లో. ఆ 35 కీవర్డ్స్ లిస్ట్. సపోజ్ ఇందులో ఐ వాంట్ టు నో అబౌట్ ద కీవర్డ్ బ్రేక్. సో బ్రేక్ అనే కీవర్డ్ గురించి నేను తెలుసుకుందాం అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలి, హెల్ప్లో బ్రేక్ అని టైప్ చేయాలి. ఓకే, బ్రేక్ అని టైప్ చేస్తే బ్రేక్
కమాండ్కి సంబంధించిన మీన్స్ బ్రేక్ కీవర్డ్కి సంబంధించిన డెఫినేషన్ అండ్ బ్రేక్ స్టేట్మెంట్కి సంబంధించిన సింటాక్స్ ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా హెల్ప్ అనేది మనకు వస్తుంది. ఈ హెల్ప్ నుంచి ఎగ్జిట్ అవ్వాలంటే డైరెక్ట్గా వీ కెన్ డూ ఎంటర్. సో ఎంటర్ కొడితే హెల్ప్ నుంచి ఎగ్జిట్ అయిపోతుంది. అండ్ ఐ వాంట్ టు డూ a ప్లస్ బి. a ప్లస్ బి అనే ఫంక్షన్ని a ప్లస్ బి అనే ఆపరేషన్ని నేను పైథాన్లో చేయాలనుకుంటున్నాను. సో a = 10, b = వాటి సమ్ ఏంది = 20 రావాలి మనకు. ఓకే, సో ప్రింట్ సమ్ ఈజ్ a ప్లస్ బి టైప్ చేస్తే సమ్ 20 వచ్చింది చూడండి. a ప్లస్ బి కలిపితే 20 వస్తుంది కదా, ఈ విధంగా. సో దీస్ ఆర్ ద బేసిక్ పైథాన్ ప్రోగ్రామ్ అండ్ హౌ టు ఇన్స్టాల్ పైథాన్. మనం లేటెస్ట్ వెర్షన్ అయినటువంటి 3.11ని ఇన్స్టాల్ చేసాము. అండ్ ఇన్ ఫ్యూచర్ పైథాన్కి సంబంధించిన అన్ని క్లాసెస్ కూడా మనం ఈ వీడియోలో చూడబోతున్నాము, ఈ వీడియో సిరీస్లో. దానికోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ కూడా చేయండి. ఐ విల్ ట్రై టు సాల్వ్. ఓకే, దిస్ ఈజ్ మహేష్ signing out. Thank you. Bye. A sweet technology.